తెలుగుదేశంలో సీట్లు డిక్లేర్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీట్ రాని వాళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు మమ్మల్ని వాడుకుని మోసం చేశాడని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళ గురించి మీరేమంటారు? ఏమండి, ఇప్పుడు ఎంతమందికని సీట్లు ఇస్తారు? పొత్తులో ఉన్నాం కదా, జనసేన వాళ్ళకి బీజేపీ వాళ్ళకి 30 సీట్లు వెళ్ళిపోయినాయి కదా, మరి ఆ మాత్రం తగ్గించుకోవాలి కదండి. ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా. బాబు గారు కూడా నలిగిపోతున్నారు, ఎవరికి చెప్పాలో ఎవరికి వద్దనాలో కూడా ఆయనకి కూడా తెలుసు, ఆయనకి బాధ ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఇంకా వేరే తర్వాత పదవులు ఉంటాయి కదండి, వేరే విధంగా ఏదో ఒకటి ఏర్పాట్లు చేస్తారు కదా, వాళ్ళు కూడా సర్దుకోవాలమ్మా. ఇలాంటప్పుడు వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడి నేను బయటికి వెళ్ళిపోతాను అనకూడదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డారు, మీరు కూడా కష్టపడ్డ వాళ్ళు. మేము వేరే పార్టీలోకి వెళ్ళిపోతాము అని అంటే మీ దగ్గర చేసే కార్యకర్తల మనసు ఎంత బాధపడుతుంది. నాయకులు వెళ్ళినంత తొందరగా కార్యకర్తలు ఎవరు వెళ్ళరండి, ఆ క్యాడర్ అంతా అలాగే ఉంటుంది. అక్కడ ఎవడన్నా రాని మాకు ఆ పార్టీ గుర్తు మీద గెలిపిస్తాం మేము, అది మీరు అర్థం చేసుకుని మీరు ఆ పార్టీలోనే ఉంటేనే మీకు మంచిగా ఉంటుంది. మీరు బయటికి వెళ్ళి అనవసరంగా బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటామే. దయచేసి అందరూ కూడా ఆయన మాట వినండి. అంటే బోడే ప్రసాద్ లాంటి వాళ్ళు నేను చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత కూడా సీట్ ఇవ్వడం కోసం నేను చాలా ప్రయత్నం చేసి ఆయన సుముఖంగా లేరు, ఇక కార్యకర్తల నిర్ణయాన్ని బట్టి నేను నడుచుకుంటాను అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అంటే ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కూడా బోడే ప్రసాద్ సిద్ధపడిపోయినట్టు తెలుస్తూ ఉంది. మరి ఇలాంటి వాళ్ళని ఏమనాలి మనం? ఇంకేమనాలండి, పార్టీ గీత దాటి వెళ్ళినట్టే కదండి, అది తప్పే. ఆయన అలా అంటాం తప్పే. అలా సపోర్ట్ చేసే కార్యకర్తలు ఎవరు ఉండరండి. ఏదో ఆయన పక్కన ఉండే ఒక 10 మంది 20 మంది అలా మేము వెళ్ళిపోదాం అనేవాళ్ళే కానీ పార్టీని వదిలేసి వెళ్ళిపోదాం అనే ఎవ్వరూ అనరు. ఇది కాకపోతే ఇంకోటి తీసుకో, ప్రస్తుతానికి పార్టీలోనే ఉండండి. ఈ టైంలో మీరు అలా వెళ్ళటం అనేది, బోడే ప్రసాద్ గారు అంటే మాకు కూడా గౌరవం ఉంది, ఆయనకి ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. కాకపోతే అక్కడ ఎందుకో మరి ఆయన దేవినేని ఉమ్మగారు ఉన్నారు, ఒక్క మాట మాట్లాడలేదు ఆయన. కార్యకర్తలు మాట్లాడుతున్నారు, ఉమ్మగారికి ఇవ్వండి, నిన్న కాక మొన్న వచ్చిన కృష్ణప్రసాద్కి ఇవ్వటం ఏంటని. కృష్ణప్రసాద్కి ఇవ్వటం అనేది నిజంగా చెప్పాలంటే తప్పే. మొన్నటిదాకా మన వాళ్ళందరినీ హింసించాడు, కేసులు పెట్టాడు, చాలా అయినా కూడా అక్కడ సర్వే చేస్తే ఆయన గెలుస్తాడనేది వస్తుందని ఇస్తామంటున్నారు, ఇంక ఇవ్వలేదు అది కూడా. అయినా ఉమ్మగారు నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడాల. ఇది కాకపోతే ఇంకోటని, పార్టీని నమ్ముకుని పార్టీ కోసం నిజంగా అభిమానం ఉన్న వాళ్ళు అయితే అలా ఉండాలి. ఇలా బయటికి వెళ్ళిపోయి బజార్కి వెళ్ళిపోయి మనం అల్లరి చేసుకుంటాం అనేది చాలా తప్పండి. సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ప్రధానంగా గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి గెలిచిన అంశాల్లో వివేకానంద రెడ్డి గారి హత్య ఒక అంశం. సో నిన్నటికి అంటే మార్చి 15వ తేదీకి 5 ఏళ్ళు పూర్తయింది ఆయన హత్య జరిగి. ఇప్పటికీ కూడా నిందితులు ఎవరో తెలియని పరిస్థితి. ఓ పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు నిన్న వివేకానంద రెడ్డి గారి మరణానికి సంబంధించి ఒక మీటింగ్ పెడితే దాంట్లో చెల్లెళ్ళు ఇద్దరు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, హత్యలు చేసిన వాళ్ళని కాపాడుతూ ఉన్నారు అన్న ఇది కూడా లేకుండా కుటుంబాన్ని చీల్చారు, కుటుంబాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇలాంటి వాళ్ళని అధికారం ఇవ్వద్దని చెప్పాలి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో మనం దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కదండి. సొంత ఫ్యామిలీ, సొంత చెల్లెలు, బాబాయ్ కూతురు పెట్టి ఈ రక్తంతో పునాదులు వేశారు అని చెప్పేసి ఆవిడంతా స్పష్టంగా మీడియా ముఖంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. మళ్ళీ గెలిపించుకుంటే ఇంకా నాశనం అయిపోతుంది, ఇలాగ జాగ్రత్తగా ఉండండి అని. ఒక ఇంట్లో వాళ్ళే అలా చెప్పారంటే మన ఆంధ్రాలో మనందరం ఎలా ఆలోచించాలి? ఎవరికి వేయాలి ఓటు? ఎవరిని గెలిపించుకోవాలి చెప్పండి. మళ్ళీ మనం ఇలాంటి దాన్ని తెచ్చుకుంటే రేపు అక్కడ అయింది, రేపు ఎల్లుండి నీ ఇంట్లో అవుతుంది. ఇంక జరిగే ఇయే కదా. వాళ్ళకే నువ్వు అన్యాయం చేసావు, న్యాయం చేయలేకపోతున్నావు. ఈ రోజు కూడా నీ ఓటు నీకు పడదు, నీ చెల్లెల ఓటు, నీ అమ్మ ఓటు నీకు పడవు. అలాంటప్పుడు ఆంధ్ర వాళ్ళ ఓట్లు నీకు ఎలా పడాలని కోరుకుంటున్నావు? నువ్వు వేసే వాళ్ళకైనా సిగ్గుండాలి. నిజం చెప్పాలంటే ఆయనకైతే ప్రతిపక్షం కూడా రాకూడదండి, వచ్చినా కూడా ఆయనతో డేంజరే. ఆయన అంత డేంజర్ క్యారెక్టర్. అంటే మరి గత ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీల్లో సిపిఎస్ రద్దు అనేది ఒక అంశం. ప్రభుత్వ ఉద్యోగులు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ డిఏలన్నీ ఆపేసి రాత్రికి రాత్రి, ఇవాళ 16వ తేదీ ఎన్నికల కోడ్, 15వ తేదీ రాత్రి 2 డిఏలను విడుదల చేస్తామంటూ కూడా ప్రకటన చేశారు. మరోపక్క మొన్న ధర్నాలు చేసిన అంగన్వాడీల వాళ్ళ జీతాల గురించి కావచ్చు, లేదా మున్సిపాలిటీ ధర్నా చేసిన సమయంలో ఉన్న జీతాలను కావచ్చు విడుదల చేస్తామంటూ రాత్రి జీవోలు రిలీజ్ చేశారు. దీన్ని మనం ఎట్లా చూడాలంటారు? అన్నీ చేశారు. వీళ్ళు కూడా మేము మేడం చేయకూడదు చేయడం లేకుండా వేసాము, గెలిపించుకున్నాము అన్నారు. వాళ్ళకి చెప్పింది ఒక్కడు కూడా నెరవేర్చలేదు ఆయన. వీళ్ళు కూడా ఒక్కడు కూడా ఏం చేసుకోలేకపోయారు, సాధించుకోలేకపోయారు. కనీసం ఇప్పటికైనా మీరు ఎడం చేయకుడి చేయి ఓట్లు వేయవసరం లేదు, నిజాయితీగా డ్యూటీ చేయండి. ఎవరు ఇష్టమైన వాళ్ళు వాళ్ళకి వేసుకుంటారు. మీ డ్యూటీ మీరు కరెక్ట్గా చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీకు అందరికీ న్యాయం చేస్తానని బాబు గారు చెప్తూనే ఉన్నారు. అప్పుడు కూడా 2014లో అన్ని కష్టాల్లో కూడా వాళ్ళు అడిగిన అన్నీ తీర్చాడు ఆయన. స్పెషల్ బస్సులు వేసి ట్రైన్లు వేసి రప్పించాడు. ఇంత మర్యాదగా చూశారు. ఈ రోజు కనీసం వాళ్ళకి మర్యాద కూడా లేదు.
గురువులు అంటే దేవుడితో సమానం. అలాంటి వాళ్ళని కూడా చాలా హీనంగా చూశాడు ఈయన. ఇప్పటికైనా తెలుసుకుని మీ డ్యూటీ మీరు కరెక్ట్గా చేయండి. అంటే ఎన్నికలకు ముందు ఏదైనా పథకం రిలీజ్ చేస్తే వాళ్ళు ఏదో అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సో మరి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఎలక్షన్ జరుగుతుంది అన్న టైంలో ఈయన ఇలా డిఎల్ రిలీజ్ చేయడం, లేదంటే పథకాల పేరు చెప్పి బట్టలు నొక్కడం, అంటే దీన్ని ఎట్లా చూడాలంటారు అసలు? దీన్ని ఇంకా ఎట్లా చూసేదేంటండి? ఓటు బ్యాంక్ కోసం ఓట్లు పడాలి కదా. మళ్ళీ ఇప్పుడుకోసారి మోసపోయాము, మళ్ళీ మోసపోతాం ఆయన ఇచ్చే తైలాలకు అని చెప్పి. ఆసరా అని ఇప్పటికేమి 6 నెలల నుంచి అండి డోకరాలో పడుతుంది, పావలా వడ్డీ పడుతుంది, వేస్తున్నాం ఎంతవరకు ఎక్కడండి? నిన్న మళ్ళీ ఇదిగో వచ్చేస్తుంది మీకు సోమవారానికి అకౌంట్లో డబ్బులు ఉంటాయి. ఎన్నిసార్లు బ్యాంకుల చుట్టూ వెళ్ళి వస్తున్నామో మేము, ఎక్కడ వస్తున్నాయండి? ఎక్కడిస్తున్నావు? జనాలను మళ్ళీ మోసం చేయాలమ్మా, మళ్ళీ గెలవాలి. ఇలా చేస్తే కానీ జనం కూడా నమ్ముతున్నారు. నిజమే ఉంది, 400 కోట్లు రిలీజ్ చేసాడు, దానికి ఇచ్చేస్తున్నారు, దీనికి అమ్మో జగన్ బాబు ఇచ్చేస్తున్నాడు. ఇది ట్రాక్ అందరికీను. అసలు ఆయన ఇచ్చేది లేదు, పెట్టేది లేదు, అక్కడ మనకు పడేది కూడా లేదు ఏమీ. నువ్వు సరైన జీతాలు కూడా ఇవ్వటం చేత కానీ ముఖ్యమంత్రివి, ఫస్ట్ టైం చూస్తున్నావు నిన్ను. వద్దయ్యా నాయన, నువ్వు వెళ్ళిపో తొందరగా. సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే రాత్రి కేసీఆర్ గారి కూతురు కవితని అరెస్ట్ చేయడం అనే అంశాన్ని మనం ఎట్లా చూడాలి? అంటే రాజకీయ అంశంగా చూసుకోవాలా, లేదంటే వ్యక్తిగత కక్ష సాధింపు అనుకోవాలా? వ్యక్తిగత కక్ష సాధింపని ఎందుకు అనుకోవాలండి? అంతకుముందు కూడా అక్కడ జరిగిన వాళ్ళని 2-3 అరెస్ట్ చేశారు కదా. అప్పుడు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కొంత ఆపుకోగలిగాడు అమ్మాయిని. అప్పుడు కూడా వెళ్ళొచ్చింది కదా, తను అరెస్ట్ చేయలేదు కానీ మామూలుగా వెళ్ళొచ్చింది కదా, అడిగినాటికి చెప్పింది కదా. ఇప్పుడు మరి అరెస్ట్ చేస్తారు, నువ్వు నిజంగా అందులో ఉన్నావు కాబట్టే కదా. చేసినా తప్పులేదు అందులోనూ. ఏ తప్పు చేయనా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత కామెంట్లు చేశారండి. వాళ్ళ అన్నయ్య ఏంటి, కేసీఆర్ ఏంటి, ఈ అమ్మాయి మాట్లాడకపోవచ్చు, ఎంత చేశారు, ఎన్ని మాట్లాడారండి. మాకు వినటానికి చాలా బాధేసింది. ఈరోజు నిజంగా మాకు సంతోషంగా ఉంది, కానీ అనకూడదు. ఒక సాటి ఆడదానిగా నిజంగా తను తప్పు చేస్తే అరెస్ట్ చేయాలి, విచారించాలి, అంతవరకే. కానీ మీరు ఇంకొకళ్ళ గురించి అలా మాట్లాడినప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. ఆంధ్రాలో ఎంతమంది ఆయన అభిమానులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు మీ మాటలకు కూడా. అది మాత్రం చాలా తప్పు. ఇప్పటికైనా కేటీఆర్ గారు, కవిత గారు, కేసీఆర్ గారు, చంద్రబాబు గారికి తప్పు అయిపోయిందని ఒక్క మాట మాట్లాడితే వాళ్ళని మేమందరం క్షమించగలుగుతాం. గతంలో చూసుకుంటే ఇదే కేసుకు సంబంధించి కవిత గారిని విచారణకు పిలిచారు, అప్పుడు అరెస్ట్ చేయలేదు. అప్పుడే అరెస్ట్ చేసి ఉండొచ్చు కూడా, కానీ ఎలక్షన్ కోడ్ వస్తుంది అనగా కొన్ని గంటల ముందే ఆవిడని అరెస్ట్ చేయడం అనేది రాజకీయ కక్ష సాధింపు కాక ఇంకేమనుకోవాలంటారు? ఏమో ఎందుకు అనుకోవాలండి? అలా అనుకోకూడదు, అవ్వచ్చు కూడా. ఏమో ఇంక ఇప్పుడు వాళ్ళకి అయిందేమో, కుదిరిందేమో, ఇవాళ ఆవిడకి అయింది, రేపు జగన్కి అవుతుందేమో. మరి దాన్ని కూడా అలా అనుకుంటే ఎట్లా అవుతుంది? ఆల్రెడీ వీళ్ళందరూ ముద్దాయిలే కదా, ముద్దాయిలు కాబట్టి అరెస్ట్ చేసుకున్నారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారండి. అదేదన్నా ఉంటే వాళ్ళు ఆ రాష్ట్రంలో వాళ్ళు చూసుకుంటారు, మనకు అనవసరం కూడా. అంటే ఇన్నేళ్ళు సీఎం పదవే కాపాడిందంటారా కవిత గారు? అదే సీఎం పదవిని అడ్డం పెట్టుకుని కేసీఆర్ ఎన్ని చేశాడండి? ఇన్నున్నాయి, బయటికి రాలా, వస్తాయి ఇప్పుడు నెమ్మదిగా. మంచివాడు ఏం కాదు, అంత ఇదైన వాడు కాబట్టి 2 సార్లు అలా చేసుకొచ్చాడు, 3వసారి కూడా అలాగే అవ్వాలని కూడా చేసుకున్నాడు ప్లాను. జనాలు ఎదురు తిరిగారు. జనాల్లో మార్పు వస్తే ఎవడేం చేయలేడమ్మా. ఇక్కడైనా సరే జనాలు కక్కుర్తిపడి డబ్బులు కమ్ముడిపోయి చేస్తే ఎవడేం చేయలేము. జనాల్లో మార్పు వస్తే ఆడు ఎంత డబ్బు ఇవ్వనాయి, గెలవాలన్న వాడినే గెలిపిస్తారు, జరగాల్సిందే జరుగుతుంది. సో మరి రేపు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఇంతేనంటారు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి అనేది పోతే కనుక అదే ఈరోజు మధ్యాహ్నం నుంచే మొదలేస్తారండి. ఇప్పుడు వరకు ఎవరు బయటికి రావట్లా, ఉద్యోగస్తులు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు కూడా. ఇంకా ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆయన ఏదో ఉన్నా కూడా పేరుకే కదా. ఇప్పుడు వరకు నువ్వు ఎంత రాక్షసం చేసావు, అన్ని రకాలుగా నాశనం చేసి పెట్టేశావు. ఇంకా నిన్ను కావాలని ఎవరు కోరుకోరు. రేపు నీ పరిస్థితి కూడా ఇదే. మోడీ గారు కక్ష సాధింపని ఎందుకు అనుకోవాలి? మేమే తిడుతున్నాం మీడియాలో. 10 సంవత్సరాల నుంచి నీకు బెయిల్ ఎలా ఇచ్చారు, నువ్వు ఎలా తిరుగుతున్నావు అని మేమే ఎన్నో 100 సార్లు మాట్లాడాం. ఈరోజు అరెస్ట్ చేస్తే మేమందరం కూడా వెల్కమ్ చెప్తాం. ఇలాంటి వాళ్ళు ఉండకూడదు కదా, సమాజంలో ఉండకూడదు. ఇలాంటి వాళ్ళు ఉన్న కొద్దీ ఇంకా నాశనం అయిపోతుంది.